ఏం చెప్పిన 2014లో भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो मैं जन धन खाता खुलवाऊंगा आप सबको 15 लाख धन धन डाल दूंगा पड़े 15 लाख 15 लाख వడలేగని మనకం ఎందుకో గాని మరి బీజేపీ ఓట్లయితే బాగానే గుద్దుతురు కరీంనగర్లో 15 लाख లేదు 15 రూపాయలు కూడా లేదు వచ్చింది లేదు చేసింది లేదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినాయా ఉద్యోగాలు రాలే అక్కడ ఆ మోసం ఇక్కడ 6 గ్యారంటీలు 420 హామీలు 420 మాటలు ఇక్కడ ఈ మోసం అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు ఇద్దరి గురించి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే ఈ మోసం నిన్నీయాల చాలంది కూడా కాదు భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో ఒక్క ఓటు వేయండి బీజేపీకి 2 రాష్ట్రాలు ఇస్తాం ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత ఇచ్చిర్రా ఇయ్యలే కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది బీజేపీ ఆ రోజు మోసం చేసింది ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ గల్లికి పోయినా ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాట వినబడుతున్నది పోయి ఒక రైతును అడగండి ఏ ఊళ్ళోనైనా సరే అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు ఇంకొకడ కావచ్చు ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడిచ్చినా గుడ్లకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు ఏం చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్యాయం అయిపోయింది బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒక్క రైతు కాదు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే రైతు బంధు పడక బాధ అవుతుంటే రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు కేసీఆర్ గుర్తొస్తున్నాడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా మరి అయిందా లేదా 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చం వేసినట్టు మేము 15,000 ఇస్తాం మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణిచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవడు వాడుడే నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో వారు చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాపత్ కాదు ఇదివరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్ మొన్న నేను చూసిన